హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్యల్లో పెండింగ్ బకాయిలు ఒకటి. ముఖ్యంగా 11వ పిఆర్సీ బకాయిలకు సంబంధించినవి, అలాగే డిఏ/డిఆర్ బకాయిలు ఉద్యోగులు పెన్షనర్లకు తలనొప్పిగా మారాయి. ఈ బకాయిలు ఒక్కొక్క ఉద్యోగి పెన్షనర్ యొక్క బేసిక్ పేని బట్టి 2 నుంచి 4 లక్షల వరకు అయితే పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లించడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర నిరాశకైతే గురి అయ్యారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం, కొత్త ప్రభుత్వంపై ఆశలు. గత ప్రభుత్వం ఒక్క డిఏ బకాయిని కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వం డిఏలు, ఐఆర్పిఆర్సీ అమలు చేస్తామని, పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఉద్యోగ పెన్షనర్లు కొత్త ప్రభుత్వంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. 12వ పిఆర్సీ నివేదిక కోసం ఎదురుచూపులు. ఇక రెండవ అతిపెద్ద అంశము 12వ పిఆర్సీ. 11వ పిఆర్సీ గడువు 2023 జూలైతో ముగిసింది. 12వ పిఆర్సీ కోసం 2023లోనే కమిటీ వేసినప్పటికీ ఇంతవరకు నివేదిక రాలేదు. కమిషన్ చైర్మన్ సిఎస్ మన్మోహన్ సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుంచి తప్పుకోవడంతో నివేదిక ఆలస్యమైంది. కొన్ని ఉద్యోగ సంఘాలు ఇచ్చిన గడువు పూర్తయినందున విచారణ లేకుండానే పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 12వ పీఆర్సీ అమలు ఆలస్యమైతే ఉద్యోగులు పెన్షనర్లు భారీగా నష్టపోతారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 12వ పీఆర్సీ అమలు మరియు జీతాల పెంపు. 12వ పీఆర్సీ అమలు చేస్తే అప్పటి వరకు ఉన్నటువంటి డిఏ బేసిక్లో కలుస్తుంది. అంతేకాకుండా ఫిట్మెంట్ కూడా ఉంటుంది. ఈసారి ఫిట్మెంట్ 27% నుంచి 30% వరకు ఉండవచ్చు అని అంచనా. దీనివల్ల ఉద్యోగుల బేసిక్ పేలో 63% వరకు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు 40,000 రూపాయల జీతం తీసుకుంటున్నటువంటి ఉద్యోగికి 25,000 రూపాయల పైగా అదనంగా పెరిగే అవకాశము ఉంది. కొత్త ప్రభుత్వంపై ఉద్యోగులు పెన్షనర్ల అంచనాలు. ప్రభుత్వం పీఆర్సీ అమలు ఆలస్యం చేస్తే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు భారీగా నష్టపోతారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగులకు మేలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ హామీ. ఉద్యోగుల సమస్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అన్ని బకాయిలు ఒకేసారి చెల్లించే పరిస్థితి లేదని, విడతల వారీగా చెల్లిస్తామని తెలిపారు. అంతేకాకుండా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం సంవత్సరం గడువు కోరారు. కొత్త ప్రభుత్వం తీసుకున్న చర్యలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 వారాల్లోనే ఉద్యోగులకు సంబంధించి ఒక ప్రధాన సమస్యను పరిష్కరించింది. ఉద్యోగులకు పెన్షనర్లకు 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ చేసేందుకు చర్యలు తీసుకుంది. ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒకటి. ఇతర పెండింగ్ బకాయిలు. 12వ పీఆర్సీతో పాటు ఏపీజీఎల్ఐ రుణాలు, పీఎఫ్, ఎర్న్డ్ లీవ్స్, సరెండర్ లీవ్స్, ట్రావెల్ బిల్లులు వంటివి అనేక ఇతర బకాయిలు కూడా ఉద్యోగులకు రావాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లించకపోతే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. మొత్తానికి ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. పీఆర్సీ అమలు, ఇతర బకాయిలు చెల్లించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు పెన్షనర్లు తమ సమస్యలను పరిష్కారం అవుతాయనైతే ఆశిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యాంశాలు: 11వ పీఆర్సీ, డిఏ/డిఆర్ బకాయిలు. ఉద్యోగ పెన్షనర్లకి 2 నుంచి 4 లక్షల వరకు పెండింగ్లో పెట్టింది ప్రభుత్వం. 12వ పీఆర్సీ కమిటీ వేసిన నివేదిక ఆలస్యం, ఉద్యోగులు నష్టపోతారని ఆందోళన. ఫిట్మెంట్ 27% నుంచి 30% వరకు ఉండే అవకాశం. జీతాల్లో 63% వరకు పెరుగుదల. కూటమి ప్రభుత్వం హామీలు, ఐఆర్పిఆర్సీ అమలు, పెండింగ్ బకాయిల చెల్లింపులు.
పవన్ కళ్యాణ్ హామీ సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ. 1వ తేదీన జీతాలు, పెన్షన్లు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఒకటి. ఇతర పెండింగ్ బకాయిలైనటువంటి ఏపీజీఎల్ఐ, పీఎఫ్, ఎర్నడ్ లీవ్స్, సరళ లీవ్స్, ట్రావెల్ బిల్లులు ఇవన్నీ కూడా ప్రభుత్వము త్వరలోనే చెల్లించే అవకాశం అయితే ఉంది.